బుద్ధిహీనుడు తన హృదయములో దేవుడు లేడు అని అనుకొనును. వారి క్రియలు అసహ్యమైనవి, భ్రష్టమైనవి, ఒక్కడు మంచి చేయడు. యెహోవా పరలోకము నుండి నరుల మీదకు చూచుచున్నాడు. ఒక్కడైనా జ్ఞాని అయి ఉన్నాడో లేదో, ఒక్కడైనా దేవుని వెదకుచున్నాడో లేదో చూచుటకు. అందరూ భ్రష్టులైపోయిరి, అందరూ ఒకేలా వక్రబుద్ధి గలవారైరి. ఒక్కడు మంచి చేయడు, ఒక్కడు చేయడు. ఈ దుర్మార్గులు ఎన్నటికీ గుణపాఠము నేర్చుకోరా. వారు రొట్టెను మృంగినట్లు నా ప్రజలను మృంగివేయుచున్నారు. వారు యెహోవాను ప్రార్థించరు, కాబట్టి వారు భయపడుటకు తగిన కారణములే కలిగి ఉన్నారు. దేవుడు నీతిమంతులతో ఉండును, వారు బీదవారి నిరీక్షణలను అణచివేయగోరుదురు. కానీ బీదవారికి యెహోవాయే ఆశ్రయముగా ఉన్నాడు. సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ వచ్చుగాక. యెహోవా తన ప్రజలను తిరిగి కలుగజేసినప్పుడు యాకోబు సంతోషించును, ఇశ్రాయేలు ఆనందించును. బుద్ధిహీనుడు తన హృదయములో దేవుడు లేడు అని అనుకొనును. వారి క్రియలు అసహ్యమైనవి, భ్రష్టమైనవి, ఒక్కడు మంచి చేయడు. యెహోవా పరలోకము నుండి నరుల మీదకు చూచుచున్నాడు. ఒక్కడైనా జ్ఞాని అయి ఉన్నాడో లేదో, ఒక్కడైనా దేవుని వెదకుచున్నాడో లేదో చూచుటకు. అందరూ భ్రష్టులైపోయిరి, అందరూ ఒకేలా వక్రబుద్ధి గలవారైరి. ఒక్కడు మంచి చేయడు, ఒక్కడు చేయడు. ఈ దుర్మార్గులు ఎన్నటికీ గుణపాఠము నేర్చుకోరా. వారు రొట్టెను మృంగినట్లు నా ప్రజలను మృంగివేయుచున్నారు. వారు యెహోవాను ప్రార్థించరు, కాబట్టి వారు భయపడుటకు తగిన కారణములే కలిగి ఉన్నారు. దేవుడు నీతిమంతులతో
ఇశ్రాయేలుకు రక్షణ వచ్చుగాక. యెహోవా తన ప్రజలను తిరిగి కలుగజేసినప్పుడు యాకోబు సంతోషించును, ఇశ్రాయేలు ఆనందించును. తన హృదయములో దేవుడు లేడు అని అనుకొనును. వారి క్రియలు అసహ్యమైనవి, భ్రష్టమైనవి, ఒక్కడు మంచి చేయడు. యెహోవా పరలోకము నుండి నరుల మీదకు చూచుచున్నాడు. ఒక్కడైనా జ్ఞాని ఉన్నాడో లేదో, ఒక్కడైనా దేవుని వెదకుచున్నాడో లేదో చూచుటకు. అందరూ భ్రష్టులైపోయి, అందరూ ఒకేలా వక్రబుద్ధి కలవారైరి. ఒక్కడు మంచి చేయడు, ఒక్కడు చేయడు. ఈ దుర్మార్గులు ఎన్నటికీ గుణపాఠము నేర్చుకోరా. వారు రొట్టెను మృంగినట్లు నా ప్రజలను మృంగివేయుచున్నారు. వారు యెహోవాను ప్రార్థించరు, కాబట్టి వారు భయపడుటకు తగిన కారణములే కలిగి ఉన్నారు. దేవుడు నీతిమంతులతో ఉండును, వారు బీదవారి నిరీక్షణలను అణచివేయగోరుదురు. కానీ బీదవారికి యెహోవాయే ఆశ్రయముగా ఉన్నాడు. సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ వచ్చుగాక. యెహోవా తన ప్రజలను తిరిగి కలుగజేసినప్పుడు యాకోబు సంతోషించును, ఇశ్రాయేలు ఆనందించును. బుద్ధిహీనుడు తన హృదయములో దేవుడు లేడు అని అనుకొనును. వారి క్రియలు అసహ్యమైనవి, భ్రష్టమైనవి, ఒక్కడు మంచి చేయడు. యెహోవా పరలోకము నుండి నరుల మీదకు చూచుచున్నాడు. ఒక్కడైనా జ్ఞాని అయ్యున్నాడో లేదో, ఒక్కడైనా దేవుని వెదకుచున్నాడో లేదో చూచుటకు. అందరూ భ్రష్టులైపోయిరి, అందరూ ఒకేలా వక్రబుద్ధి గలవారైరి. ఒక్కడు మంచి చేయడు, ఒక్కడు చేయడు. ఈ దుర్మార్గులు ఎన్నటికీ గుణపాఠము నేర్చుకోరా. వారు రొట్టెను మృంగినట్లు నా ప్రజలను మృంగివేయుచున్నారు. వారు యెహోవాను ప్రార్థించరు, కాబట్టి వారు భయపడుటకు తగిన కారణములే కలిగి ఉన్నారు. దేవుడు నీతిమంతులతో ఉండును. వారు బీదవారి నిరీక్షణలను అణచివేయగోరుదురు. కానీ బీదవారికి యెహోవాయే ఆశ్రయముగా ఉన్నాడు. సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ వచ్చుగాక. యెహోవా తన ప్రజలను తిరిగి కలుగజేసినప్పుడు యాకోబు సంతోషించును, ఇశ్రాయేలు ఆనందించును. బుద్ధిహీనుడు తన
హృదయములో దేవుడు లేడు అని అనుకొనును, వారి క్రియలు అసహ్యమైనవి, భ్రష్టమైనవి. ఒక్కడు మంచి చేయడు. యెహోవా పరలోకము నుండి నరుల మీదకు చూచుచున్నాడు, ఒక్కడైనా జ్ఞాని అయ్యున్నాడో లేదో, ఒక్కడైనా దేవుని వెదకుచున్నాడో లేదో చూచుటకు. అందరూ భ్రష్టులైపోయిరి, అందరూ ఒకేలా వక్రబుద్ధి గలవారైరి. ఒక్కడు మంచి చేయడు, ఒక్కడు చేయడు. ఈ దుర్మార్గులు ఎన్నటికీ గుణపాఠము నేర్చుకోరా, వారు రొట్టెను మృంగినట్లు నా ప్రజలను మృంగివేయుచున్నారు. వారు యెహోవాను ప్రార్థించరు, కాబట్టి వారు భయపడుటకు తగిన కారణములే కలిగియున్నారు. దేవుడు నీతిమంతులతో ఉండును. వారు బీదవారి నిరీక్షణలను అణచివేయగోరుదురు, కానీ బీదవారికి యెహోవాయే ఆశ్రయముగా ఉన్నాడు. సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ వచ్చుగాక. యెహోవా తన ప్రజలను తిరిగి కలుగజేసినప్పుడు యాకోబు సంతోషించు.